ఇంకొకటి నేను విన్నది, ఒక సినిమాలో ఏదైనా సీను రీషూట్ చేయటమో లేకపోతే ఏదైనా జరిగితే ఒక రోజు 2 రోజులు రీషూట్ చేయటం వేరు. బట్ అమ్మోరు సినిమా ఏంటి, సినిమా మొత్తం రీషూట్ చేశారంటే ఏంటి, ఏం జరిగింది సార్ అది? ఏమైందంటే ఫస్ట్ ఒక కథ అనుకున్నారు. ఆ కథకి చిన్న కదా, అవును, విలన్గా చేశాడు దాంట్లో. ఓకే. సో అది ఒక స్పిరిచువల్ ఫిల్ము, మైథలాజికల్ ఫిల్ము, అమ్మోరు సినిమా, అది ఇది మొత్తం. ఎందుకో మన ప్రొడ్యూసర్ గారికి అది ఫినిష్డ్ ప్రోడక్ట్ పెద్దగా కాన్ఫిడెన్స్ లేదు. ఓకే. సో దాంతో ఏం చెప్పారంటే ఆయన, నేను సినిమాని మళ్ళీ కథ కొంచెం మార్చి చేయాలనుకుంటున్నాను అని. ఆ మార్పులో కోడి రామకృష్ణ గారు యాడ్ అయ్యారు. ఓకే. ఆ మార్పులో చిన్న ప్లేస్లో రామిరెడ్డి. ఎందుకంటే రామిరెడ్డి వల్ల ఒక విధమైన కిరాతకం, క్రూరుడులాగా క్రూయల్టీ కొంచెం వచ్చింది నాకు. ముందు అయ్యో చిన్నకి ఇట్లా చేశారు అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ ఆ తర్వాత నేను ఫ్రేమ్లో ఆయన రామిరెడ్డిని చూడగానే కరెక్ట్ ఏమనిపించింది. ఎందుకంటే రామిరెడ్డి నన్ను కొడుతున్నప్పుడంతా లైట్ మెన్ అయ్యో అయ్యో అనేవాళ్ళు. ఆన్ సెట్ నేను తిరిగి కొట్టలేదండి, నేను ఊరికి యాక్ట్ చేశానండి, దెబ్బతిన్నట్టానంటే, లేదు సార్ నిజంగా కొట్టేయడం అనిపిస్తుంది ఆ ఫేస్ చూసి అని అన్నారు. ఓకే, అంటే ఎక్కడో సక్సెస్ మన రెడ్డి గారి అంచనా కరెక్ట్ అనేది ఫీల్ అయ్యాను నేను. ప్లస్ ఎక్కడో సినిమా వర్కౌట్ అవుద్ది అన్న ఫీలింగ్ మాకు షూటింగ్ అప్పుడే, రెండోసారి షూటింగ్ అప్పుడు వచ్చింది. ఫస్ట్ టైం 60 రోజులు షూటింగ్ చేసాం, రెండోసారి 110 రోజులు షూటింగ్ చేసాం. వర్షంలో క్లైమాక్స్ 20 రోజులు తడుస్తూ ఫైటింగ్లు, కిందపడ్డాలు, దొల్డాలు. సో మామూలు కష్టం కాదండి. బట్ ఎక్కడో మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా, ఎక్కడో దీనికి సుఖం ఉంటుంది అన్న చిన్న ఫీలింగ్ ఉంది మనసులో. ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బ్యాడ్ అండి, వేర్ దెర్ ఇస్ బ్యాడ్ దెర్ ఇస్ గుడ్ అండి. అన్ని లైఫ్ ఈజ్ బ్యాలెన్స్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఈ వర్కౌట్లు అది ఇది కష్టపడ్డా కూడా అయ్యో 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 అనుకున్నా కూడా ఎక్కడో దీనికి ఒక ఫలితం ఉంటుంది, ఎక్కడో దీనికి ఒక భగవంతుడు నాకు మంచి దారి చూపిస్తాడని ఒక ధైర్యం. సో ఆ కష్టపడుతున్నప్పుడు అంతా ఎక్కడో దీనికి ఒక పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది అనే వైబ్ ప్లస్ బిలీఫ్. అండ్ సినిమా దాని తగినట్టే వచ్చి ఎక్స్ట్రాడినరీ సినిమా, ఏమి గ్రాఫిక్స్, లాస్ట్లో పూనకాలు రావడాలు చాలా మంది లేడీస్కి. తెలుగులో మాత్రం కాదండి, తమిళంలో 70, తమిళంలో పెద్ద హిట్ అయిపోయి 2-3 లాంగ్వేజ్లు, అటు సైడ్ కన్నడంలో, ఇటు సైడ్ మలయాళంలో హిట్ అవ్వడం చూసి నాకు ఇది ఒక ఫినామినన్ అనిపించింది. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ మైథాలజీ అండ్ హిస్టారికల్. సో ఏమీ లేని టైంలోనే అలా చేయగలిగారంటే అది చాలా గ్రేట్. అవును, ఇట్ వాజ్ అమేజింగ్. 3 yearsలో బిగ్ హిట్లు మీ ఉన్నాయి. అవును, వరుసన 91 చూసుకుని 91, 92, 93, 94 ఇలా సంవత్సరానికి ఒక పెద్ద హిట్ కొట్టాను. సూర్యుడు ఒకటి, సూర్యగాడు. అండ్ ప్లస్ ఏమిటంటే నేను ఇప్పుడు రీఎంట్రీ అని ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, ఆల్రెడీ నాకు లైఫ్లో ఒక 5-6 రీఎంట్రీలు అయిపోయినాయి. ప్రతిసారి సురేష్ అయిపోయాడు, సినిమాలు చేయడం లేదు అని ఒకసారి ఏమో అమెరికా వెళ్ళిపోయాడు, ఇండస్ట్రీ ఇంకా తిరిగి చూడడానికి, ఒకసారి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నాను నేను. ఇంకోసారి వచ్చి హీరోగా ఇంక వేషాలు రావడం లేదు, అయిపోయింది కెరీర్ అన్నప్పుడు మళ్ళీ విలన్ గాను క్యారెక్టర్ గాను మళ్ళీ తిరిగి రావడం. నాకు కావాల్సింది ఏమిటంటే, నాకు నచ్చిన ఈ ఇండస్ట్రీలో నాకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ఉండడం తప్ప ఒక హీరోగా డూయెట్లు పాడుకుంటూ ఫైట్లు చేసుకుంటూ అది మొదటి నుంచి కాదు. అందుకే నేను బిగినింగ్ స్టేజ్లో నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు హీరో గారు అంటే నేను ఆపేవాడు, దయచేసి హీరో గారిని పిలవద్దు, ఎందుకంటే లాస్ట్ వరకు ఏది శాశ్వతం కాదు. రేపు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, విలన్ గారు పిలుస్తారా అని అడిగేవాడు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ వెర్సటైల్ యాక్టర్ అండి. దట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్. అండ్ నాకు నచ్చిన ఈ ఇండస్ట్రీ తల్లి, కళామ తల్లి ఒడిలోనే ఉండాలనేది నా తాపత్రయం. ఓకే, అందుకే ఈ రోజుకి నేను ఒక న్యూ ఫేస్గా ఫీల్ అవుతున్నాను, ఇది రీఎంట్రీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఫిజిక్ ఇంతకాలం కష్టపడింది, దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి, దీంతో ఒక మంచి సినిమాతో తిరిగి రావాలి, మంచి క్యారెక్టర్తో తిరిగి రావాలి అని వచ్చే మామూలు క్యారెక్టర్లు, మామూలు అంటే ఇంతకుముందు నాకు అవి మంచి క్యారెక్టర్లు అనిపించేవో, కానీ ఇప్పుడున్న ఫిజిక్కి నేను కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలి, కొంచెం వైల్డ్ క్యారెక్టర్ కానీ కొంచెం ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ చేయాలనేది నా తాపత్రయం. అందుకోసం కదా ఇంత కష్టపడింది, ఈ కష్టానికి వాల్యూ ఇవ్వాలి కదా. చూద్దాం, మనకి చూస్తున్న డైరెక్టర్లు ఏమన్నా పొదును పెడతారేమో మీకోసం. మిమ్మల్ని మేము మార్చుకున్నారా, ఇంకా మార్చుకుంటారని చెప్తున్నారు కాబట్టి. అవునండి, నన్ను నేను మార్చుకున్నాను కాబట్టి లోకం మనల్ని చూడడం మార్చుకోవాలి.
Yes. అది మార్చుకోకపోతే మనం వాళ్ళని తట్టి నేను మారాను దయచేసి చూడండి అని మనం చెప్పాలి. 42 ఇయర్స్ కెరీర్లో మైల్ స్టోన్లు ఉంటాయి కొన్ని. వాటిల్లో మైల్ స్టోన్లుగా చెప్పుకోదగ్గది అమ్మోరు ఒకటి పెద్ద మైల్ స్టోన్ చెప్పుకోవాల్సి. ఒకటి అమ్మోరు ఒకటి, దాని తర్వాత సూర్యగాడు, ఇట్లా చాలా ఉన్నాయండి. ఎందుకంటే అందరూ ఐ బీన్ లక్కీ, ఐ హ్యాడ్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ రోల్స్. ఎస్. ఈ అల్లరి పిల్ల ఒకటి, సూరిగాడు ఒకటి, ఆ తర్వాత పట్టుకోండి చూద్దాం కామెడీ హిట్, పెద్ద హిట్ అది. తర్వాత ప్రార్థన అని ఒక సినిమా, అది మంచి క్యారెక్టర్, వెరీ గుడ్ క్యారెక్టర్. తర్వాత భవానీ అని ఒక సినిమా. అవును, భవానీ మీరు మీ సినిమా. అవునండి, ఓన్గా ప్రొడ్యూస్ చేసాం. ప్రార్థన కూడా ఓన్గా ప్రొడ్యూస్ చేసాం. దాంట్లో విజయ్ భాస్కర్ గారిని ఇంట్రడ్యూస్ చేసాం డైరెక్టర్గా. రామ్ లక్ష్మణ్ స్టంట్ మాస్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఫైట్ మాస్టర్ మన దగ్గర నుంచి వచ్చింది. అవునండి. ఓ గ్రేట్ గ్రేట్. వాళ్ళు ఈరోజు #1 ఫైట్ మాస్టర్. సౌత్ ఇండియాలో అలా కొట్టింది లేదు. మంచి 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 బిల్డప్. అవును అవును.